ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. వారాహిదేవి కోరుకుంటే కొంగు బంగారం చేసేటటువంటి స్వరూపం అని మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే వారాహి నవరాత్రుల్ని మరి ఎవరెవరు ఎలా చేసుకోవాలి, రోజు చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలు ఏమిటి, పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి, ఇవన్నీ ఖచ్చితంగా మీలో ఎన్నో సందేహాలు ఉంటాయి. ఇవన్నీ నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మన అక్క స్రవంతి గారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు అక్క. మీకు అందరికీ కూడా వారాహి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించాలని కోరుకుంటూ మాట్లాడుకో. ఏదో కరెక్ట్ పర్సన్ ఖచ్చితంగా. ఎందుకు అంటే వారాహి దేవిని ఎన్నో సంవత్సరాలుగా కొలుస్తూ ఉన్నారు. చక్కగా చాలా విశేషంగా పెద్ద పెద్ద క్షేత్రాల్లో కూడా మనం చేసుకున్నాం కదా. ఆషాఢ పూర్ణిమకి పూర్ణాహుతి చేసుకున్నాం 4 ఏళ్ల క్రితం. కాశీకి వెళ్ళాము, తర్వాత త్రిపురాంతకానికి వెళ్ళాము. నెక్స్ట్ ఇయర్. అద్భుతం అక్క. సో మరి వారాహి దేవిని ఎలా పూజించుకోవాలి అంటే డే 1, డే 2, డే 3 అలా సపరేట్ గా 9 వీడియోస్ మనం ప్రేక్షకులకు అందిస్తే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని నా భావన అక్క. ఒక రోజు ముందు వీడియోస్ అన్ని కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే చక్కగా ఫాలో చేసేసుకోవచ్చు వాళ్ళు. ఏం పూజ చేసుకోవాలి, ఎలా దండం పెట్టుకోవాలి, ఇవన్నీ మరి మొదలు పెడదాం అక్క. తప్పకుండా. మరి 9వ రోజు, ఆఖరి రోజుకి వచ్చేసాము. మరి ఈ ఒక్క రోజైనా చేసుకోవచ్చు అక్క? తప్పకుండా చేసుకోవచ్చు. తప్పకుండా నవమి నాడు రాజరాజేశ్వరి వారాహి అమ్మవారిగా మనం ఇవాళ కొలుచుకో 9వ రోజు. అంటే సకల లోకాల్ని పరిపాలించే రాజరాజేశ్వరి యొక్క శక్తి కూడా అమ్మవారిలో ఇమిడి ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఎలా మనకి అని అంటే గనక చూసుకుంటే శంకు చక్రాలు కూడా అమ్మవారు ధరించారు అనేది మనకి కనపడుతుంది. అంటే ఏంటి, శంకు చక్రం ఉంది అని అంటే లోకాల్ని పరిపాలించే శక్తి అంతా కూడా అమ్మవారి దగ్గర ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే దుష్ట శక్తులను పారద్రోలుతుంది, నెగటివ్ ఎనర్జీస్, బ్లాక్ మ్యాజిక్స్ అంటున్నారు, ఏమిటేమిటో చెప్తూ ఉంటారు. బాధ అనిపిస్తుంది. నేను కూడా పడిన దాన్ని చెప్పుకోవడానికి ఏమో అతిశయోక్తి కాదు. అది ఉంది అని తెలిసినప్పుడు అబ్బా చేస్తారా అని, నేను సైన్స్ స్టూడెంట్ని, అది చేస్తారు అని చెప్పినప్పుడు డైరెక్ట్గా నేను నిదర్శనం చూసినప్పుడు భలే బాధ అనిపించింది నాకు. ఇంతకు మించి దీని బదులు మాకు ఇది కావాలి అని చెప్పి మమ్మల్ని డైరెక్ట్గా అడిగితే పోతుంది కదా. ఎందుకు ఇంత కష్టం చేయడం, ఎందుకు ఇంత నష్టం చేయడం మనిషికి అని చెప్పి నాకు బాధ అనిపిస్తుంది పద్మిని. కాబట్టి అలాంటి దుష్ట శక్తులు ఏమన్నా ఉంటే గనక అమ్మవారు తప్పకుండా పారద్రులుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమండి వాళ్ళు బానే ఉన్నారు, ఇప్పుడు వాళ్ళంతా బానే ఉన్నారండి, మేమే ఇప్పుడు డౌన్ ఫాల్ ఉన్నాము, నెగటివ్ ఎనర్జీ మా మీద చేసిన వాళ్ళు బానే ఉన్నారు, బాగుంటారు, వాళ్ళు బాగుండాలి కూడా. ఎందుకంటే వాళ్ళు బాగుంటే మీరు గుర్తుకురారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరం బాగుండాలనే అనుకుందాము. అందరం బాగుండాలి అని అనుకున్న వాళ్ళ జోలికి గనక వస్తే భగవంతుడు ఎలాంటి సమాధానం చెప్తాడు అనేది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఆ సమాధానం కోసమే వేచి చూడండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. నేను చేసింది అదే. నాకు తెలిసినా, నాకు ప్రూఫ్ వచ్చినా, ఏం చేసినా నోవే వదిలేసేయండి. వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసి ఇంత పూజ వచ్చి ఇంత దండం పెట్టుకున్నా ఏ రోజు వాళ్ళకి చెడవ్వాలని మాత్రం నేను దండం పెట్టుకోలేదు. అలా నేను చేస్తే కనుక ఈ రోజున నేనైతే మాత్రం సంతోషంగా ఉన్నాను అని చెప్పచ్చు. ఎందుకు అనంటే భగవంతుడు ఆయన తీసుకెళ్ళినా ఆయన పిల్లలకి ఇంత కూడా అన్యాయం చేయకుండా చేశాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రాజరాజేశ్వరి అమ్మవారిని ఏమడగాలి అని అంటే ముందు సాటిస్ఫాక్షన్ అడగాలి. మనకి తృప్తి అనేది ఉండదు. 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, మాట్లాడే శక్తి ఉంది, నలుగురిని కన్విన్స్ చేయగలము, నలుగురిని ఒప్పించగలము, ఏ పనైనా చేసి నా కుటుంబాన్ని నేను ముందుకు తీసుకెళ్తాననే ఆ హామీ ఉంది, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. వీటికి మనం సంతోషపడం. వాడు బాగున్నాడు, ఎందుకు బాగున్నాడు, వాడు చెడు చేశాడు కదా, వాడు ఎందుకు బాగున్నాడు అని మాత్రమే మనం ఆలోచిస్తాం. అలా ఎప్పుడూ ఆలోచించకూడదు. నువ్వు బాగున్నావు, ముందు ఫస్ట్ మార్నింగ్ లేవంగానే సాటిస్ఫాక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే నువ్వు ప్రాక్టీస్ చేయి. రేపటి నుంచి, ఇందాక నువ్వు డిప్రెషన్ అన్నావు కదా, అది పోతుంది. నీ దగ్గర ఏముంది, థ్యాంక్ యూ. ఫోన్ ఉంది, థ్యాంక్ యూ. పొద్దున్న లేవగానే ఒకళ్ళని అడగకుండా నువ్వు టైం చూసుకుంటావు, థ్యాంక్ యూ.
నీకు పొద్దున్న లేవంగానే చక్క మొహం కడుకోగానే అగో అమ్మ టీ తాగుతావా కాఫీ తాగుతావా అని అడిగే అమ్మ ఉంది. బట్ Thank you. అన్నిటికంటే ముందు లేవగానే నవ్వుతూ చూసాను, ఆ పిల్లలు ఉన్నారు, ఆ, ఏం ఆ, కావాలనిపిస్తుంది. అమ్మకి చెప్తా ఉండు, నీకంటే పిల్లలు ఎక్కువ, చూసేస్తుంది వీడియో. నీకంటే పిల్లలు ఎక్కువ అంటాండో గుర్తుపెట్టుకోండి. తల్లిని కదా అక్క. మేము కాదు తల్లిలో మరి, ఊరికే మేము అమెజాన్ నుంచి ఊడిపోద్దాం మరి. నాకు చిన్న చిన్న కూనలు ఉన్నాయి. అదే అదే అట్లా అలాంటి వాటికి నువ్వు అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పు. నువ్వు పొద్దున్న లేచేటప్పటికి ఒక 3 రోజుల్లో 10 థ్యాంక్ యూలు కాస్త 50 థ్యాంక్ యూలు అవుతాయి. వెన్ యూ టెల్ గ్రాటిట్యూడ్ అంటే నువ్వు ఎప్పుడైతే వెన్ యూ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ద యూనివర్స్ ఆటోమేటిక్ గా నీకేం కావాలి అనేది నీ చేతిలో పెడుతుంది తప్పకుండా. అమ్మ ప్రకృతి స్వరూపము అనుకున్నప్పుడు, ప్రకృతిలో మమేకమై అమ్మవారు నేను ఆ వ్యవసాయానికి అధిపతిని అని చెప్పి రోకలి నాగలి ఇవన్నీ పెట్టుకొని, నాగలింటే పెట్టుకుంది అమ్మాయి, రోకలి ఎందుకు పెట్టుకుంది, ఇంట్లో కూడా నేను ఉన్నాను, నేను హెల్ప్ చేస్తానే నీకు, నేను ఎందుకు చేయనని చెప్పడం అని మనకి. ఏ కష్టం వచ్చినా సుదర్శన చక్రం ఉంది, ఆవిడ పంపిస్తారు, అవునా కాదా? ఏ తీర్థం అయినా సరే శంఖంలో పోస్తే తీర్థం అవ్వాల్సింది, ఆ శంఖం ఆవిడ దగ్గరే ఉంది, ఇంకేం కావాలి మనకి? మంచి చెడు అన్ని కూడా అమ్మ దగ్గరనే ఉన్నాయి. ఆ మంచి అనేది తప్పకుండా ప్రసాదిస్తుంది, చెడుని స్వీకరించి మంచిని తప్పకుండా ఇస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే దీపం ఎందుకు వెలిగిస్తున్నాము అంటే ఈ కష్టం అనే చీకటి తొలగిపోయి ఆ దీపం జ్యోతిలో ఆవిడని చూస్తున్నాము. తొలగిపోయింది ఆల్రెడీ, మనం దీపం పెట్టామంటే కష్టం తొలగిపోయినట్టే లెక్క అన్నమాట. కాబట్టి కర్మ పరిపక్వమై అమ్మవారు తప్పకుండా మనకి హెల్ప్ చేస్తారు అనేది ఖచ్చితంగా నమ్మి, ఆ రాజరాజేశ్వరి అమ్మవారిని ఏం అడగాలంటే సాటిస్ఫాక్షన్, తృప్తి ఉండాలండి మనిషికి అని ఊరికనే అన్నారు. ఆ తృప్తిని ప్రసాదించమ్మా మాకు అని చెప్పి దండం పెట్టుకోవడము, ఇచ్చిన వాటన్నిటికీ ఫస్ట్ గ్రాటిట్యూడ్ చెప్పడం అమ్మవారికి, ఇచ్చే వాటికి కూడా గ్రాటిట్యూడ్ చెప్పడము, నాకు ఇచ్చేసామమ్మ నాకు అర్థమైంది అనుకొని దానికోసం మనం ప్రయత్నం, లోపం అనేది ఉండకుండా ప్రయత్నం అనేది చేయడం. అద్భుతం అక్క, చాలా చక్కగా వివరించారు. అయితే మరి 9వ రోజు ద్వాదశ నామాలు అలాగే వారాహి కవచం ఎలా చదువుకోవాలో ఒకసారి అక్క ద్వారా తెలుసుకుందాం. అక్క చదివి వినిపించండి అక్క. తప్పకుండా చెప్తానమ్మా. ఆ విఘ్నేశ్వరుడి పాద పద్మములకు నమస్కరిస్తూ మనం ఇప్పుడు వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు చదువుకుందాం. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పోత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాళ్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిగ్ధై నమః. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ మనం అమ్మవారి వారాహి కవచం చదువుకుందాం. అస్య శ్రీ వారాహి కవచస్య త్రిలోచన ఋషి అనుష్ఠుప్ ఛందః శ్రీ వారాహి దేవత. ఓం బీజం గ్లౌం శక్తి స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః. ధ్యానం ధ్యాత్వేంద్రనీలవర్ణాభాం చంద్ర సూర్యాగ్నిలోచనాం విధి విష్ణు హరేంద్రాది మాతృభైరవ సేవితాం జలన్మణి గణ ప్రోక్తమకుటామ విలంబితాం అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్ కార్యోచితాని చ ఏతైః సమస్తైర్వివిధం బిభ్రతి ముసలం హలం పాత్వా హింస్రాంఘి కవచం భుక్తి ముక్తి ఫలప్రదం పటే త్రిసంధ్యం రక్షార్థాం ఘోరశత్రు నివృత్తిదం వార్తాళి మే శిరః పాతు గౌర్యాస్య ఫాలముత్తమం నేత్రే వరాహ వదనా పాతు కర్ణౌ తథాంజని घ्राणं मे रुन्धिनी पातु मुखं मे पातु जम्बिनी पातु मे मोहिनी जिह्वां स्तम्भिनी कण्ठमादरात् स्कन्दो मे पञ्चमी पातु भुजौ महिषवाहना सिंहरूढा करो पातु कुचो कृष्णमृगाञ्चिता नाभिं च शङ्किनी पातु पृष्ठदेशे त्रिचक्रिणी खड्गिनी पातु कट्यां मे मेढ्रं पातु च केधिनी गुदं मे क्रोतिनी पातु जगनं स्तम्भिनी तथा चण्डोर्चोर्मुयुग्मं जानुनी शत्रुमर्दिनी जङ्गाद्वयं भद्रकाली महाकाली च गुल्पयोः पादाद्यङ्गुलिपर्यन्तं पातु चोन्मत्तभैरवी सर्वाङ्गं मे सदा पातु कालसङ्कर्षणी तथा युक्तायुक्तस्थितं नित्यं सर्वपापात्यमुच्यते सर्वे संरज्य संयुक्तं भक्तरक्षणतत्परं समस्तदेवता सर्वं सव्यं विष्णोः पुरार्धने सर्वशत्रुविनाशाय शूलिना निर्मितं पुरा
సర్వభక్తజనాశ్రిత్య సర్వవిద్వేష సంహతిః వారాహి కవచం నిత్యం త్రిసంధ్యం యపటే నరః తథావిధం భూతగణాన స్పృశంతి కదాచన ఆపదాః శత్రుచోరాది గృహదోషాశ్చ సంభవాః మాతా పుత్రం యదా వత్సం దేను పక్షేవలోచనం తథాంగమేవ వారాహి రక్షా రక్షాతి సర్వదా ఇది శ్రీ రుద్రయామల తంత్రే శ్రీ వారాహి కవచం. రుద్రయామల తంత్రం అంటే చాలా చాలా మహిమాన్వితమైనది అని వింటూ ఉంటాం. అద్భుతం. ఒక్కసారి చదువుకుంటే చాలా అక్క. ఒకసారి చదువుకుంటే చాలు. అమ్మవారి కవచం ఏంటంటే అన్ని విధాలుగా అసలు పంచభూతాలని కాదు, లేదు అంటే గనక శత్రువులు బయట అంతఃశత్రువులు, మనలోని అంతఃశత్రువులు ఎలా ఉంటారు చెప్పు, ఎవరు అవునా కాదా, అలాంటి వాళ్ళని కాదు, ఏదైనా కానీ శత్రు సంహారం అనేది అమ్మవారు చేస్తారు. మనని కూడా చాలా అంటే చాలా మౌల్డ్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే మనం కూడా అంటే అమ్మవారి చేతిలో మనం కూడా శిల్పంగా తయారవుతాం అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 9 రోజులు పూజ చేసుకునే వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలా? తప్పకుండా పాటించాలి. బ్రహ్మచర్యం అనేది తప్పనిసరి. అలాగే తామసిక ఆహారం, నాన్ వెజ్ తినకూడదు, ఉల్లిపాయ తినకూడదు, వెల్లుల్లిపాయ తినకూడదు. ఒకవేళ మేము 9 రోజులు చేయలేకపోతున్నామండి, రకరకాల కారణాల రీత్యా, అది పీరియడ్స్ ఉన్నాయి, ఇట్లా రకరకాలు ఉన్నాయి అనుకోండి, 3 రోజులు 5 రోజులు చేసుకోవచ్చా? ఎన్ని రోజులు చేస్తే అంత ఫలితం ఇస్తుంది అమ్మ. 3 రోజులు చేసిన తర్వాత అనుకోకుండా మీకు ఏమైనా అడ్డొచ్చింది అనుకోండి, తిట్టుకోకండి. అంటే అసలు ఏమీ చేయకుండా నువ్వు పక్కన కూర్చుని కూడా నన్ను పూజించవచ్చు అనేంత అమ్మవారు ఇచ్చింది అని ఖచ్చితంగా నమ్మండి. తప్పకుండా మంచి జరుగుతుంది. అద్భుతం. మొదటి రోజు స్వప్నవారాహిగా అమ్మవారిని కొలవాలి అని చెప్తున్నారు కాబట్టి మొదటి రోజున ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసుకుని ఆ తల్లి యొక్క కృపకి మీరు పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి 2వ రోజు అమ్మవారిని ఎలా పూజించుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో, రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఏ నామంతో కొలవాలి అనేది చాలా అద్భుతంగా మాకు వివరించారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.